వాళ్ళకి తెలియదు. చాలా ప్రమాదకరం. కాబట్టి అది రచన విశేషం అంటే అలా ఉంటుంది. ఎంత అందంగా మాట్లాడతారో ఆ మాట్లాడడంలో ఉండేటటువంటి సొంపుని బట్టి అవతల వాని యొక్క వ్యక్తిత్వం మీకు అర్థమవుతుంది. కాబట్టి పరమోత్సాహముతో వర్ధిల్లే ఘృతాహతుల ప్రవృద్ధి పొందు అగ్నియబోలెన్. నెయ్యి పోస్తున్న కొద్దీ ప్రజ్వరిల్లుతున్నటువంటి అగ్నిహోత్రంలా ప్రజ్వరిల్లిపోతున్నాడు. అంటే ఏమిటి? నెయ్యి అతనికి పరమోత్సాహంతో పనిచేస్తాడు, విజయం సాధించాడు, ఇలాగే చేస్తానంటూ చేసుకుపోతాడు. అంటే ఆలోచన ఉండదు. ఎంత పరాక్రమవంతుడు కానివ్వండి, ఆగి ఆలోచించిన వాడెవరో వాడు వృద్ధిలోకి వస్తాడు. ఆగి ఆలోచించడం చేత కాని వాడెవడో వాడు ఎప్పుడో అప్పుడు గోతిలో పడిపోతాడు. అందుకే మీరు చూడండి, అరణ్యంలో సింహం జోలికి ఏవి వెళ్ళవు. మృగరాజు అని పేరు, కానీ సింహావలోకనము అని ఒక మాట ఉంది. అది ఏ జంతువుకి అన్వయం అవ్వదు. శునకావలోకనము, గార్ధబావలోకనము లేవు లోకంలో. సింహావలోకనము, అవలోకనము అంటే చూచుట. సింహం ఓ 10 అడుగులు నడుస్తుంది, దాని వెంట్రుకల వాసనకి పారిపోతాయి జంతువులు. అది నడిచి ఆగుతుంది, ఏదో ఇలా గబుక్కుని చూసి వెళ్ళదు, పూర్తిగా ఆగుతుంది. ఆగి తిన్నగా మెడ బాగా వెనక్కి తిప్పి ఓసారి ఇటు చూస్తుంది, తర్వాత మళ్ళీ ఇటు తిప్పి ఇటు చూస్తుంది, అప్పుడు మళ్ళీ 10 అడుగులు వేస్తుంది. నన్ను ఏమీ ఏదీ చెయ్యదు అని నడవదు, ప్రతి 10 అడుగులకి ఆగి వెనక్కి తిరిగి చూస్తుంది. అవలోకనము. విద్య నిలబడాలంటే తనలో తాను ఆమ్నాయం చెయ్యాలి. ఒక మంత్రం జ్ఞాపకం ఉండాలంటే ఆమ్నాయం చెయ్యాలి. తాను జీవితంలో వృద్ధిలోకి రావాలంటే తను చేసుకున్న పనిని తానే విచారణ చేసుకోవాలి. నేను ఇలా చేశాను కదా, ఎవరో కూర్చుని తీర్పు చెప్తే అతిశయం, ఇబ్బంది వస్తుంది, వాడు నన్ను అండమా అనిపిస్తుంది. విన్న మాటల్ని దృష్టిలో పెట్టుకుని, శాస్త్రాన్ని దృష్టిలో పెట్టుకుని నీకు నువ్వే తీర్పు చెప్పుకోవాలి. నిన్న నేను చేశాను, ఇవాళ పగలు ఏం చేశాను, నేను ఏం మాట్లాడాను, నేను అలా మాట్లాడచ్చా, ఎంత పొరపాటు మాట మాట్లాడాను, ఇక ముంచి నేను అలా మాట్లాడకూడదు. అలా మాట్లాడకూడదంటే నేనేం చేయాలి? మాట్లాడేటప్పుడు ఆవేశాన్ని తగ్గించుకోవాలి. ఆవేశం ఉండబట్టి కదా పొరపాటు మాట దొరికిపోయింది. కాబట్టి అలా దొరలకుండా ఉండాలంటే ఇక నుంచి నేను సావధానంగా మాట్లాడతాను. మాట్లాడే ముందు ఇది మాట్లాడనా వద్దా అని ఆలోచించి మాట్లాడుతుంటాను తప్ప నేను అలా మాట్లాడను. ఇక నుండి జాగ్రత్త పడతాను. మాట్లాడేశానని బెంగ పెట్టుకుని నిద్రమానేయడం కన్నా ఇక నుండి ఎలా ఉండాలని ఆలోచించుకుని బాగా నిద్రపోయి ఆరోగ్యంగా ఉండడం మంచిది కదా. అది సింహావలోకనము, వెనక్కి తిరిగి చూచుట. అందుకే సింహావలోకనం చేసుకుంటాడండి ఆయన అంటారు. వెనక్కి తిరిగి చూసుకుంటాడు ఒకసారి. వృద్ధిలోకి వచ్చే వాళ్ళందరి లక్షణం అంతే. ఒకటి విన్నాడు, మళ్ళీ ఇంటికి వెళ్ళి కూర్చుని ఆలోచిస్తాడు, ఇవాళ ఏం చెప్పారు, అందులో నేను పట్టుకోవలసిన విషయాలు ఏమున్నాయి, నేను ఒక 10 రోజులు ప్రసంగాలకు ఎడితే 10 రోజుల ప్రసంగాల్లో నా జీవితంలో అనుష్ఠించవలసిన మంచి మంచి విషయాలు ఇవి నాకు పనికొస్తాయన్నవి భారతంలో నేనేం విన్నాను పొందుపరచుకుంటాడు. మనసులోకి దూరితే కదూ అనుష్ఠానంలోకి వస్తుంది. పుస్తకంలో ఉన్నది అనుష్ఠానంలోకి ఎలా వస్తుంది? నీ మనసులోకి ప్రవేశించింది, నేను అది విన్నాను కాబట్టి ఇప్పుడు నేను అనుష్ఠించాలి. నారదుడు చెప్పాడు, ఎంత మంచి మాట. శృతము దేనికి పనికి రావాలి? వృత్తమునకు పనికి రావాలి, శీలమునకు పనికి రావాలి. కాబట్టి నేను విన్నది నా స్వభావాన్ని మార్చుకోవడానికి వాడుకుంటాను ఇక నుంచి అన్నాడు. పనికొచ్చింది ఇప్పుడు భారతం దిద్దింది. అలా పనికి రాలేదు, అలా సింహావలోకనం చేయడు, ఉపయుక్తం కాదు. ఇగో వెళ్ళాను, కూర్చున్నాను, వెళ్ళిపోయాను, అంతవరకు పనికొస్తుందేమో తప్ప ఆయన్ని దిద్దడానికి మాత్రం పనికిరాదు. ఇంట్లో మందు ఉండి ఇంట్లో వ్యాధిగ్రస్తుడుంటే ఎంత ఉపయోగమో విని అనుష్ఠించకపోవడం అంతే ఉపయోగం. ఎప్పుడు ఉపయోగపడుతుంది ఔషధం? తాను పుచ్చుకున్నప్పుడు. తాను పుచ్చుకున్నాడు, ఉపయోగపడింది. కర్ర ఇంట్లో ఉంది, నువ్వు వీధిలో ఉన్నావు, కుక్క కరిచింది, కర్ర వచ్చి రక్షించదుగా. కర్ర నువ్వు పట్టుకున్నావు, కుక్క నిన్ను కరవ. అనుష్ఠించాలి, నేర్చుకున్నది అనుష్ఠించాలి. మీకెన్ని సాధ్యమైతే అన్ని. ప్రయత్నం అంటూ ప్రారంభించాలి. అసలంటూ మొదలు పెడితే కదూ ప్రారంభించడం. 93 ఏళ్ళు వచ్చినవాడు ఒకనాడు పుట్టినవాడే, పసిపిల్లవాడే ఈనాటి వృద్ధుడు కదూ కాలగతి ఎందు.
కాబట్టి ఆ సింహావలోకనం అనేటటువంటి దానికి అంత ప్రధానమైనటువంటి లక్షణం ఉన్నది. అది మహోత్సాహవంతులకు ఉండదు. మహోత్సాహవంతుని ఎందు సింహావలోకనం ఉండదు. అది ప్రయత్నం లేనటువంటి స్థితికి తీసుకెళ్ళిపోతుంది. అది అలివి మీలినటువంటి ధైర్యాన్ని ఇచ్చేస్తుంది. నన్నెవడు ఏం చేస్తాడు, నన్నెవడు ఏమీ చేయలేడు, నే చదవడం ఏమిటి, నే నేర్చుకోవడం ఏమిటి, నేను ఒకడికి నమస్కారం చేయడం ఏమిటి, ఆఖరికి ఏమవుతాడు, అదే పాడు చేసేస్తుంది. ఆ అహంకారమే పాడు చేసేస్తుంది. అరే నేనెంతటి వాణ్ణి అస్తమానం విమర్శించుకుంటూనే ఉన్నారనుకోండి, అప్పుడు జాగ్రత్తగా ఉంటుంది. మహానుభావుడు 80 సంవత్సరాల వయస్సు వచ్చిన తరువాత కూడా ఒక పక్క సంస్కృత భారతాన్ని, ఒక పక్క తెలుగు భారతాన్ని పుస్తకాధారం లేకుండా తిక్కన గారి పద్యాలు, నన్నయ్య గారి పద్యాలు, ఎర్ర గారి పద్యాలు, తిరుపతి వెంకటకవుల పద్యాలు అనర్గళంగా చెప్తూ ధర్మశాస్త్రాలు చెప్తూ వ్యాఖ్యానం చేస్తారు. మల్లారి చంద్రశేఖర శాస్త్రి గారు భారతం చెప్తే, నేను చెప్తే ఏం చెప్పాను పుస్తకం పట్టుకుని, నేను భారతం చెప్పడమా? ఆ మహాత్ముడి పాదరేణువు నా తల మీద వేసుకోవడానికి నాకు యోగ్యత లేదు. అంతటి మహాత్ముడు ఆయన అనుకున్న నాడు నేను భారతం చెప్పడంలో ఒడ్డు దగ్గర పెట్టుకుంటాను. నేను భారతం చాలా బాగా చెప్పేస్తున్నాను అనుకున్నాడు గోతిలో పడిపోవడానికి కారణం అవుతుంది. కాబట్టి పరాకు అన్నది చాలా ప్రధానం. మహోత్సాహము మంచిది కాదు, ఉత్సాహము చాలా మంచిది. ఉత్సాహం లేకుండా ఉండకూడదు మనిషి. ఉత్సాహం అంటే చేస్తున్న పని యందు అనురక్తి, సంతోషం. ఉద్యోగానికి వెళ్ళి ఫైల్ రాస్తుంటే సంతోషంగా రాయాలి, పూజ చేసుకుంటే సంతోషంగా పూజ చేయాలి, నిద్రపోతే సంతోషంగా నిద్రపోవాలి, ఏడుస్తూ భారంగా అప్పుడు ఆలోచిస్తూ పడుకోకూడదు. ఉత్సాహము దెబ్బతింది అని గుర్తేమిటో తెలుసా? ఒక చోట పని ఒక చోట చేస్తే బరువు అవుతుంది. ఎప్పుడు మీరు ఆలోచించండి. మీరు పూజకి వెళ్ళి ఆ ఫైల్ ఎలా రాస్తే బాగుంటుంది ఆఫీస్లో ఇవ్వాలా అన్నది ఆలోచించారనుకోండి, కాసేపు ఆగి నేను పూజ సరిగ్గా చేయలేకపోయాను, ఏమిటో అంతా ఆఫీస్ గురించి ఆఫీస్కి వెళ్ళి ఇవాళ పూజ అంతా ఫైల్ గురించి ఆలోచించాను, ఈశ్వరానుగ్రహం ఏముంటుంది నాకు, నేను ఏం రాస్తాను, ఎలాగో నాకు ఇవాళ చీవాట్లు తప్ప ఉంటాడు. ఎక్కడ సరిగా సంతోషంగా ఉన్నాడు? ఎక్కడా ఉండడు. మనసుని ఎక్కడ ఎప్పుడు ఎలా పెట్టాలో అలా పెట్టగలగడమే ఉత్సాహం. పూజ గదిలోకి వెళ్ళావు, మనసు పూజ గదిలోనే ఉండాలి. ఎక్కడ ఏది వదిలిపెట్టేశావో అని వదిలిపెట్టేశావు, శరీరంతో పాటే అక్కడ విడిచిపెట్టాలి. కార్యాలయాన్ని 5:30కు వదిలిపెట్టేశావు, కార్యాలయాన్ని వదిలిపెట్టడంతో నీ మనసు కూడా వదిలిపెట్టేయాలి. సంధ్యావందనానికి కూర్చుంటే గాయత్రి, భారతం చెప్పడానికి వస్తే భారతం, ఇంటికి వెళ్ళిపోతే ఇంటి వ్యవహారం, నిద్రపోతే ప్రశాంతంగా అన్నీ పక్కన పెట్టి నిద్రపోవడం, భగవన్నామని చెప్పి. ఏది చేస్తున్నావో దాని మీద మనసు, ఒకటి చేస్తూ ఇంకొకటి మనసులోకి తెచ్చుకుంటే అనారోగ్యం వస్తుంది, రక్తపోటు చాలా తేలిగ్గా వస్తుంది. కాబట్టి మహోత్సాహవంతుడు, ప్రమాదకరమైన ధోరణి ఉన్నవాడు ప్రారంభం నుండి. బలమున్నది కానీ దానికి నిగ్రహము లేదు. అందుకే కార్ అని అనిపించుకోవాలంటే యాక్సిలరేటర్ ఎంత ప్రధానమో బ్రేక్ అంత ప్రధానం. కాదని మీరు అనగలరా? ఈ కారు 90 కిలోమీటర్ల వేగంతో వెళ్ళిపోతుందండి అన్నారు అనుకోండి, నిజమే, మంచిదే. ఏ పిఠాపురమో వెళ్ళాలి, తొందరగా వెళ్ళిపోవచ్చు అని ఎక్కేశారు. మధ్యలో ఎవరో పిల్లాడు పరిగెడుతున్నాడు, వేగంగా పెడుతుంది కానీ ఆగదండో అన్నారు అనుకోండి, బ్రేక్ ఉండదంటే ఎక్కుతారా? వేగం కాదు ప్రధానం, వేగముతో పాటుగా ఆగడం కూడా ప్రధానం. వేగంగానూ ఉండాలి, ఆగగలగాలి. ఎంత వేగంగా పెడతాడో అంత నిశ్చలంగా ఉండగలగాలి. అది ఉత్సాహం అంటే. హనుమని చూడండి, మనోజవం మరుతతుల్య వేగం, వాయువంత వేగంగా పెడతాడు. ఆయన ధ్యానంలో రామనామం చెప్పుకుంటూ కూర్చుంటే ఆయనకి ఏమీ తెలియదు. మనసు నిగ్రహించి రామచంద్రమూర్తి పాదాల దగ్గర పెట్టి శరీరం కూడా కదలకుండా అలా కూర్చుంటారు. వెళ్ళాలనుకుంటే లంకకి వాయువేగంతో పెడతారు, రామధ్యానంలో కూర్చుంటే నిశ్చలంగా కూర్చుంటారు. అంత పెద్ద కార్యం చేసి రామచంద్రమూర్తి యొక్క కౌగిలింత పొందుతారు. రామనామ భజన చేస్తే తాను వచ్చి సభలో కూర్చుని తల ఉంచుకుని సంతోషపడిపోతారు. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నవతరాక్షసాంతకం. అది ఉత్సాహం. అది ఉన్నవాడు విజయం సాధిస్తాడు. మహోత్సాహం ఉన్నవాడు బ్రేకు లేని యాక్సిలరేటర్ ఉన్న కారు లాంటి వాడు. అది ఎక్కడో అక్కడ పడిపోతుంది. ఆ పడిపోవడం ఇక పైకి లేవదు, అదే దాని పరిసమాప్తి. కాబట్టి మహోత్సాహముతో వర్ధిల్లే ఘృతాహతుల ప్రవృద్ధి నుండు అగ్నియబోలెన్.
నేతిని పోసినప్పుడు ప్రజ్వరిల్లే అగ్ని ఎలా ప్రజ్వరిల్లుతుందో అలా ప్రజ్వరిల్లుతూ వచ్చాడు. వచ్చి ఆయన పరమేశ్వరుని యొక్క అనుగ్రహాన్ని పొందాడు. అమ్మగదేశు నుగ్రబలు నాయుధ యుద్ధమునం జయింపగా ఇమ్మహినోపరెవ్వరు ఉమేశ్వరుడట్టి వరమ్మువానికి నిమ్మిన ఇచ్చే కావున వినీతుడు వాయుసుతుండు మల్ల యుద్ధంబుననొర్చునాతని నుదగ్ర మహాభుజ శక్తి ఏర్పడను చెప్తున్నాడు శ్రీకృష్ణుడు ధర్మరాజు గారితో. అతనికి పార్వతీశుడైనటువంటి పరమేశ్వరుడి యొక్క వరం ఉంది జరాసంధుడికి. ఆ జరాసంధుడికి ఉమేశుడు వరం ఇచ్చాడు శివుడు, నువ్వు ఆయుధముల చేత సంహరింపబడవని. అందుకే అతన్ని చంపడం అర్జునుడికి కూడా సాధ్యం కాదు. అర్జునుడు గాంధీవం పట్టుకుని బాణం వెయ్యాలి. ఆయుధం లేకుండా చంపాలంటే మల్ల యుద్ధంలో చంపేయాలి. మల్ల యుద్ధంలో చంపేయడానికి భీముడు ఒక్కడే చంపగలడు. భీమసేనుడు అంతటి బలవంతుడు, పరమేశ్వరుడికి అంత నమ్మకం. ఆయనకి ఏమిటి, కుంతీదేవికి అంతే నమ్మకం. అందుకే కదూ నేను వాడు చిన్న పిల్లాడిగా ఉన్నప్పుడు ఒళ్ళో పెట్టుకుంటే మీరు ఆదిపర్వంలో విన్నారు. ఒళ్ళో పెట్టుకుని ఉండగా పులిస్తే గభాలను లేచి పరిగెత్తింది, కింద పడిపోయాడు ఆయన. పసిపిల్లాడు కింద పడిపోయి ఆ కొండ కింద ఉన్నటువంటి పెద్ద శిల మీద పడ్డాడు. శిల నుగ్గైపోయింది, పిల్లాడు అలాగే ఉన్నాడు. అంతటి మహాబలవంతుడు పుట్టుకతో భీమసేనుడు. కాబట్టి ఈ భీమసేనుడు మల్ల యుద్ధంలో చంపేస్తాడు జరాసంధుడిని. అంతకన్నా ఇంకో కారణాలు లేవు. ఎవరో వాడు కీచకుడు హిడింబాసుడు వీళ్ళందరూ నక్షత్రంలో పుట్టారు, అలా ఏం లేదు. భీమసేనుడు బలవంతుడు, ధర్మమునందున్నవాడు, అందుకుని చంపుతాడు. కాబట్టి ఈ భీమసేనుణ్ణి తీసుకెడతాను, అర్జునుణ్ణి కూడా తీసుకెడతాను నాతో పాటు. భీమార్జునుడిద్దరూ నా పక్కన ఉండాలి. ఎందుకని అంటే అర్జునుడు చంపడం కోసం కాదు, కృష్ణుడు పక్కన అర్జునుడు ఉంటే వాళ్ళిద్దరి యొక్క సంతోషం వేరు. ఒక్కొక్క చోట ఒక ఇద్దరి మధ్య అలా కలుస్తుంది. అలా కలిసి ఎన్నో విజయవంతమైన కార్యక్రమాలు చేస్తారు. పరమేశ్వరుడు అలా కూరుస్తాడు వాళ్ళని. కృష్ణార్జునుల్ని ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుత్తర తత్ర శ్రీ విజయోభూతి. ఎక్కడ కృష్ణుడు అర్జునుడు ఉంటారో అక్కడ విజయమే. అర్జునుడు వెనక్కి కూర్చుని కృష్ణుడు ముందు కూర్చున్నాడంటే సారథ్యంలో విజయమే. తిరుపతి వెంకట కవులు వాళ్ళిద్దరూ జంట కవులు, వాళ్ళిద్దరూ కలిస్తే విజయమే. ఈ మధ్య సంగీతంలో కూడా అక్క చెల్లెళ్ళిద్దరూ కలిసి పాటలు పాడడం అనేటటువంటి ప్రక్రియ వచ్చింది కదా. అక్క చెల్లెళ్ళు కలిసి పాడుతుంటారు, మంచిదే. నేనేం దోషం పట్టట్లేదు, నేను ఎవరిని విమర్శించట్లేదు, చాలా మంచిదే. ఒక తల్లిదండ్రుల కడుపున పుట్టిన ఆడపిల్లలు సమానంగా సంగీతం నేర్చుకుని వేదిక మీద కూర్చుని ఒక్క కంఠంతో పాట పాడడం అంటే ఎంత హృద్యమైన విషయం అది. ఒకరికి వచ్చింది ఇంకొకరికి రాదు సాధారణంగా. అలాంటిది ఇద్దరూ కలిసి కూర్చుని పాడడం అంటే చేతులెత్తి నమస్కరించవలసిన విషయం. కాబట్టి ఒక్కొక్క చోట ఇద్దరిద్దరు కలిసి అద్భుతంగా రాణిస్తూ ఉంటారు. కృష్ణార్జునులు అలా రాణించినటువంటి వారు నరనారాయణులు వాళ్ళిద్దరు. కాబట్టి భీమార్జునుల్ని తీసుకుని బయలుదేరుతాను అని ఆయన చెప్పి మేం కలిసి వెడతాం అంటే ధర్మరాజు గారు బెంగపెట్టుకున్నాడు. నువ్వు ఉన్న చోట విజయం ఉంటుంది, తప్పకుండా జరాసంధుణ్ణి వధిస్తారు. కానీ భీమసేనుణ్ణి, అర్జునుణ్ణి, నిన్ను ముగ్గురిని చూడకుండా నేను ఉండగలనా? అయినా కార్యం సాధించాలి కనుక, రాజసూయ మహాయాగం జరగాలి కనుక, జరాసంధుడు వధింపబడితే తప్ప ఈ కార్యం జరగదు కనుక తప్పకుండా నా సోదరుల్ని తీసుకుని నువ్వు బయలుదేరవలసింది అన్నాడు. మహానుభావుడైనటువంటి కృష్ణ పరమాత్మ భీమార్జునుల్ని తీసుకుని బయలుదేరారు. అక్కడికి వెళ్ళి అబ్బో చాలా నదులు దాటారు, పర్వతాలు దాటారు, ఆ మగధ దేశాన్ని చేరుకున్నారు. వీళ్ళు వెళ్ళినప్పుడు భీమ, అర్జున, కృష్ణ రూపాలతో వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదు? నేను మీతో మళ్ళీ ఇంతకుముందు కూడా మనవి చేశా. యుద్ధానికి వెడుతున్నారు, జరాసంధుణ్ణి చంపడానికి వెడుతున్నారన్న విషయం పొక్కకూడదు. పైకి పొక్కితే దుర్మార్గులందరూ ఇంకా పెద్ద పక్షం కింద చేరిపోతారు. అందుకని ఒక్కొక్కడిని విడివిడిగా ఉన్నప్పుడు చంపేసి ధర్మాన్ని నిలబెట్టడమే తేలిక. అందుకే ఆయనే పిలిచి పూజించి మీరు ఏదైనా కోరుకోండి అనడానికి ఏది యోగ్యమైనటువంటి రూపం అవుతుందో ఆ రూపాలు పొందారు. స్నాతక వ్రతం చేసుకున్న రూపాలని పొందారు. స్నాతక వ్రతం చేసుకున్నవాడు అంటే పూర్వకాలంలో గురుకులంలో విద్యాభ్యాసం ఉండేది. అంటే గురువు గారు గురుపత్ని ఎక్కడ ఉంటారో అక్కడికే వెళ్ళి విద్యాభ్యాసం. అది కూడా అహంకార పరిత్యాగం చేస్తే కానీ విద్య రాదు. నేను ఇంతటి వాడిని, నేను ఫలానా వాళ్ళ అబ్బాయిని నేను మొదలు పెడితే విద్య రాదు. అందుకని రాజు కొడుకు కానివ్వండి, మంత్రి కొడుకు కానివ్వండి, సేనాధిపతి కొడుకు కానివ్వండి, గురువు గారు ఒరే ఫలానా వీధికి వెళ్ళి మీరు భిక్షాటన చేసి అన్నం పట్టండి అంటే వాళ్ళు వెళ్ళి భిక్షాన్నం తీసుకొచ్చేవారు. ఆ గురుపత్ని ఆ భిక్షాన్నాన్ని వాళ్ళందరికీ కూడా పెట్టేది. పెడితే వాళ్ళందరూ ఆ భిక్షాన్నం తినాలి.
అందరూ గురువుగారి పాదాల దగ్గర కూర్చుని విద్యాభ్యాసం చెయ్యాలి. గురువుగారు చెప్పిన పాఠం నేర్చుకోవాలి. శిష్యులందరూ ఒక్కలాగే భూషయనం చెయ్యాలి. అందరూ చక్కగా దర్భలు తీసుకురమ్మంటే దర్భలు తేవాలి. ఒకటిగా కలిసి ఉండి పరమ వినయ విధేయతలతో గురువుని సేవించి విద్యని పొందడం పూర్తయిపోయిన తరువాత, ఒరే నాయనా, నీకు నేను చెప్పగలిగినంత విద్య చెప్పేశాన్రా, నీ విద్యాభ్యాసం పూర్తయిపోయిందంటారు గురువుగారు. గురువుగారు నీ విద్యాభ్యాసం పూర్తయిపోయిందని చెప్తే దాన్ని స్నాతక వ్రతుడు అంటారు. ఇప్పుడు గురువుగారికి సంభావన ఇవ్వాలి. గురువుగారి దగ్గర చదువు నేర్చుకుని గురువుగారికి తిరిగి ఏమీ బహుమానం ఇవ్వకుండా వెళ్ళిపోకూడదు. అందుకని గురువుకి తగిన బహుమానం ఇవ్వాలి. కాబట్టి ఆ బహుమానం ఇచ్చి వెళ్ళాలి. ఈ పిల్లలు బహుమానం ఇవ్వడానికి వీళ్ళకి ద్రవ్యం ఎక్కడది అని అడిగారు. ఒక పిల్లవాడు గురుకులంలో విద్యాభ్యాసం చేసి స్నాతకుడైతే, అంటే ఆ విద్యాభ్యాసం పూర్తయిపోతే, ఆ పిల్లవాడు గురువుకి ఇవ్వవలసినటువంటి ద్రవ్యాన్ని ఇవ్వవలసినటువంటి కర్తవ్యం ఆ రాజ్యాన్ని పరిపాలించే మహారాజు మీద ఉంటుంది. అందుకని స్నాతక వ్రతం చేసుకున్న వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళేవారు? రాజు దగ్గరికి వెళ్ళేవారు. రాజు దగ్గరికి వెళ్ళి, అయ్యా మేము ఫలానా చదువుకున్నాం, చాలా సంతోషం, ఏది చెప్పు, 4 పన్నాలు చెప్పేవాడు. మహారాజు చాలా సంతోషించి, మీ గురువుగారికి ఏమి ఇద్దాం అనుకుంటున్నావు? మా గురువుగారికి ఇదిగో ఇది ఇద్దాం అనుకుంటున్నాను, ఇదిగో పట్టుకెళ్ళు. తన కోశాగారం నుంచి ఇచ్చేవాడు. శిష్యుడికి పట్టుకెళ్ళి గురువుగారికి ఇచ్చి ఆ బహుమానం బయటికి వచ్చి తీర్థయాత్ర చేసి స్నానం చేసి తిరిగి వచ్చి, సరే స్నాతక వ్రతం మీరు చూస్తున్నారుగా, పెళ్లి కొడుకుని తీసుకురావడం, గంట కింద బెల్లముక్క కొట్టడం, గృహస్థాశ్రమం స్వీకరించమనడం, అవన్నీ జరుగుతాయి. కాబట్టి ఆ స్నాతక వ్రతం చేసుకున్నవాణ్ణి చూస్తే మహారాజు ఆదరంగా పిలిచి సఖ్యత ప్రకటనం చెయ్యాలి. మధుపర్కం ఇవ్వాలి. మధుపర్కం అంటే పెరుగులో తేనె కలుపుతారు, జరి అంచు తెల్లబట్ట కాదు మధుపర్కం అంటే. మధుపర్కం అంటే పెరుగులో తేనె కలిపి రంగరించి ఇస్తారు. ఇస్తే మనం ఆప్యాయత కలిగిన వాళ్ళం అని చెప్పి గౌరవ సూచన చేసినట్టు. పెళ్లి కొడుక్కి అత్తగారు మధుపర్కం ఇస్తుంది. మధుపర్కం ఇచ్చింది అంటే, నాయన నువ్వు నాకు పుత్రపంచకంలో ఒకడివి, అల్లుడివి కావు, నా కొడుకుతో సమానవి కనించి సుమా అని చెప్పినట్టు. కాబట్టి ఆ మధుపర్కం ఇస్తారు. ఆ మధుపర్కాన్ని మహారాజు ఇస్తాడు. ఇస్తే ఆ మధుపర్కాన్ని స్వీకరించిన తర్వాత ఏం కావాలని అడుగుతాడు. అయితే వాళ్ళు ఏదో వాళ్ళ కోరిక చెప్తారు. మహారాజు ఆ కోరిక చెల్లిస్తాడు వాళ్ళకి. అందుకే బ్రహ్మచారి సభలోకి వస్తే మహారాజు లేచి నించుంటాడు. బ్రహ్మచారి ఆశీర్వచనం చేస్తాడు. అందుకే కదా బలిచక్రవర్తి కథలో స్వస్తి జగత్రయీ భువన శాసనకర్తకు హాసమాత్ర విధ్వస్త నిలింప భర్తకు సుధారాపద వ్యవహర్తకు నిర్జరీగళంజస్త సువర్ణ సూత్ర పరిహర్తకు దానవ లోకభర్తకు అంటాడు వామనమూర్తి. ఒడుగా ఎవ్వరివాడవెవ్వడవు సంవాస స్థలం వెయ్యది ఎడకున్ని వరుదెంచుటం సఫలమయ్యన్ వంశమున్ జన్మమున్ కడు ధన్యాత్ముడనైతి నీ మకము యోగ్యం అయ్యే సుహృతంబులయ్యే శిఖులున్ కళ్యాణమి కాలమున్ అంటాడు బలిచక్రవర్తి. కాబట్టి మహారాజు బ్రహ్మచారి వచ్చినప్పుడు లేచి నిలబడి నీకేం కావాలని అడుగుతాడు. అందుకని స్నాతక వ్రతం చేసుకున్న వాళ్ళలా ముగ్గురు కూడా బయలుదేరి ఆ మగధ దేశాన్ని చేరుకున్నారు. చేరుకుని గిరివ్రజపురము, ఆ జరాసంధుడు పరిపాలించేటటువంటి రాజధాని, అక్కడికి వెళ్ళి ఓ కొండ మీద నిలబడి ఆ కొండ శిఖరం నుంచి చూపిస్తున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. చూపించి భీమార్జునులతో చెప్తున్నాడు, గోరథమును వృషభము వైహారము వృషగిరియు చైత్యకాద్రియు అనగా భూరిగిరులేను దీనికి శూరభటులు ఓలె కాచి చుట్టును ఉండు. ఓ భీమార్జనులారా, ఇదిగో ఈ జరాసంధుడు పరిపాలించేటటువంటి రాజధాని నగరాన్ని గిరివ్రజము అని ఎందుకు పిలుస్తారంటే, మహాయోధులైనటువంటి భటులు చుట్టూ నిలబడి మధ్యలో మహారాజును ఎలా కాపాడతారో అలా ఈ గిరివ్రజం అనేటటువంటి నగరం చుట్టూ 5 శిఖరములు ఉంటాయి, పర్వత శిఖరములు. ఈ 5 పర్వత శిఖరముల మధ్యలో రాజధాని ఉంటుంది. ఎవరూ లోపలికి ప్రవేశించలేరు. అవి సహజంగా సైనికుల్లా రక్షణ పడతాయి. ఆ 5 గోరథము వృషభము వైహారము వృషగిరి చైత్యకాద్రి అనబడేటటువంటి 5 కొండలు. ఈ 5 కొండల్ని దాటి ఏదో ఒక కొండ దాటి లోపలికి వెళ్ళాలి. వెడితే గిరివ్రజంలోకి వెడతాం. గిరివ్రజంలోకి వెళ్ళగానే జరాసంధుని యొక్క రాజధాని ప్రవేశం చెయ్యగానే మనం ఆయనకి హితులమో అహితులమో తెలిసిపోతుంది. అసలు మనం వెడదామనుకుని కొండ ఎక్కగానే తెలిసిపోతుంది. ఎందుకు తెలిసిపోతుందో తెలుసా భీమార్జనులారా? ఇక్కడ ఒక పెద్ద విశేషం ఒకటి ఉంది. గౌతమ మహర్షి ఈ వంశం వాళ్ళని అనుగ్రహించాడు.
గౌతమ మహర్షి యొక్క అనుగ్రహము వలన తనకి కావలసిన వాళ్ళ శత్రువుల అన్నది జరాసంధుడు తెలుసుకోవడానికి ఇక్కడ ఒక ఏర్పాటు ఉంది. ప్రాచీనమైనటువంటి మగధరాజులు మానుషాదము అనబడేటటువంటి ఒక ఎద్దుని చంపారు. చంపి ఆ ఎద్దు చర్మాన్ని ఒలిచారు. ఒలిచి దానితో 3 ఢక్కలు నిర్మాణం చేశారు. చేసి ఆ 3 ఢక్కలు పెట్టారు. ఢక్కలంటే పెద్ద పెద్ద డప్పులు ఉంటాయే, మన కపిల తీర్థంలో అసుర సంధ్య వేళలో ప్రదోష వేళ హారతులు ఇచ్చేటప్పుడు మోగిస్తారు, ఇంతంత చేతులు పెట్టి కొడతారు దాన్ని. అటువంటి ఢక్కలు 3 ఢక్కలు పెట్టారు. జరాసంధుడికి మిత్రులైన వాళ్ళు వస్తే ఊరుకుంటాయి. జరాసంధుడి శత్రువు ఎవరైనా మాయోపాయంతో కపట రూపంతో లోపలికి వెళ్ళినా ఢక్కలు మోగుతాయి. ఎవరూ కొట్టక్కర్లేదు, అవే మోగుతాయి. అవి మోగగానే జరాసంధుడు కనిపెడతాడు ఎవరో శత్రువు వస్తున్నాడని. కాబట్టి ఈ ఢక్కలు మోగకుండా ఉండాలంటే దాటితే కదా మోగుతాయి. ఈ ఢక్క దాటకుండానే ఈ ఢక్కల్ని బద్దలగొట్టేయాలి. వాటిని మన చేతులతో మన ముగ్గురు 3 ఢక్కల్ని బద్దలగొట్టాలి. అందుకొచ్చారు ముగ్గురు. ఇద్దరే వస్తే 3 ఢక్కల్ని ఒక్కసారి బదలగొట్టలేరు. ఇద్దరూ కలిసి ఇద్దరు కొట్టారనుకోండి, 3వది మోగేస్తుంది, తెలిసిపోతుంది. అందుకని ముగ్గురు వచ్చి 3 ఢక్కల్ని ఏకకాలంలో బదలగొట్టాలి. బదలగొడితే చర్మం చిరిగిపోతుంది, పైన ఆ తోలు చిరిగిపోతే ఇక ఢక్క మోగదు. అది చిరిగిపోయేటట్టుగా కొట్టాలంటే అంత కఠినమైనటువంటి వజ్రముల వంటి బాహువులున్న వాళ్ళై ఉండాలి. అందుకు తీసుకొచ్చాడు భీమార్జును. అది కృష్ణ భగవానుడి ప్రజ్ఞ అంటే. భగవంతుణ్ణి నమ్ముకున్న వాళ్ళకి భగవంతుడు అలా రక్షిస్తూ ఉంటాడు ఇప్పుడు. కాబట్టి దారుణ వజ్రచారు భుజదండములన్ బలవద్విచార గంభీరులు ధీరులాక్షణమభేరులు మూటిని వ్రచ్చి చైత్యక స్ఫార నితంబ దేశమును భగ్నము చేసి గిరివ్రజంబున ద్వారమునందు చొచ్చి రతిదర్పితులా యదు కౌరవోత్తముల్. వాళ్ళు ముగ్గురు వెళ్ళి ఆ ఢక్క వెనకాతల నుంచి 2 చేతులు పైకెత్తి దారుణమైన వజ్రంతో సమానమైన చేతులతో ఆ ఢక్కల్ని ఒకేసారి కొట్టారు. కొట్ట 3 ఢక్కల మీద ఉన్న చర్మం చిరిగిపోయి ఇంకా ఆ ఢక్కలు పనిచేయడం మానేశాయి. మనం రాజుని చంపడానికి వెడుతున్నాం జరాసంధుణ్ణి, కాబట్టి మనం రాజద్వారంలోంచి లోపలికి వెళ్ళకూడదు, పెరటి ద్వారంలోంచి వెళ్ళాలి. పెరటి ద్వారంలోంచి వెళ్ళాలి అంటే ఈ చైత్యమనబడేటటువంటి కొండని బద్దలగొట్టి వెళ్ళాలి. కాబట్టి ఈ కొండ మధ్య భాగాన్ని బద్దలు కొట్టి దాంట్లోంచి రంధ్రం చేసి అందులోంచి ఎడదాం, రండి బద్దలగొడదాం అన్నాడు. కృష్ణుడు, భీముడు, అర్జునుడు వజ్రముల వంటి తమ చేతులతో ఆ కొండ బద్దల కొట్టి దారి చేసుకుని వెళ్ళారు లోపల. ఆ గిరివ్రజం అనేటటువంటి నగరాన్ని చేరారు. అంటే లోపల ఉద్దేశ్యం ఎలా ఉందో దానికి తగినట్టే అనుష్ఠానం ధర్మం. కాబట్టి పెరటి ద్వారంలోంచి లోపలికి వెళ్ళారు. సుందరకాండలో స్వామి హనుమ అద్వారేణ మహాబాహు ప్రాకారమభిపుప్లువే ప్రవిశ్య నగరీం లంకాం కపిరాజ హితంకర. ఆ రాజద్వారంలోంచి వెళ్ళడం మానేసి ఆ ఒక్కసారి ద్వారాన్ని పట్టుకుని ఆ గోడ నుంచి దూకి లోపలికెడుతూ చక్రేధపాదం చవ్యంచా శత్రువునాం శతమూర్ధని ఎడంకాలు పెట్టి దిగుతారు. ఆ శత్రువు యొక్క తల మీద పాదం పెట్టి దిగినట్టే. నవవ్యాకరణ పండితుడు మహానుభావుడు కనుక అలా దిగారైన. అలా వీళ్ళు కూడా పృష్ఠభాగంలోంచి వెళ్ళారు. ఇంటికొచ్చిన వాడు మిత్రుడు అనుకోండి, ఇంటి యజమాని యొక్క శ్రేయస్సు కోరేవాడైతే రాజద్వారంలోంచి రావాలి. అందుకే రాజద్వారే రాజగృహే అంటారు. ఆ ఇంటి యజమానిని చంపాలన్న ఆలోచనతో ఉన్నవాడు అనుకోండి, శత్రువు అనుకోండి, పెరటి ద్వారంలోంచి వెళ్ళాలి. అందుకే వీధి తలుపు వేసేసి పెరట్లోంచి రండి అనకూడదు. అంటే వాడు ఇంటి యజమానిని చంపడానికి వచ్చిన వాడు శత్రువు అని గుర్తు. వీధి తలుపు తీసి వీధి తలుపులోంచే రండి అనాలి. వీధి తలుపు వేసేసి పెరట్లోంచి రండి అంటూ ఉండకూడదు ఎవరిని, వీధిలోంచే రమ్మనాలి. కాబట్టి వీధిలోంచి వెళ్లకుండా పెరటిలోంచి లోపలికి వెళ్ళారు. వెళ్ళి అక్కడ పుష్పాల్ని చందనాన్ని అమ్మేటటువంటి గృహాలు ఉన్నాయి. ఆ పుష్పాల్ని తీసుకుని, దానికి ఒక లక్షణం ఉంది శాస్త్రంలో, నాకుండలి నాముకుటి నాస్రగ్వి నాల్పభోగవాన్ నా హస్తాభరణో నాపి విద్యతే నాప్యనాత్మవాన్ అని. పురుషుడు ఎలా ఉండాలి అంటే నిజానికి పూలదండ ఎప్పుడూ మెడలో వేసుకుని ఉండాలి. ఉపన్యాసం చెప్పేటప్పుడే కాదు, ఎప్పుడూ మెడలో పూలదండ ఉండాలి, ఎప్పుడూ పూలదండ ఉండాలి, చందనాన్ని అలదుకుని ఉండాలి. కాబట్టి ఆ మెడలో పూలదండలు వేసుకుని చందనాలంకారం చేసుకుని ఉండాలి. అది శ్రీమంతమైనటువంటి లక్షణం, చక్కటి లక్షణం అది. కాబట్టి వాళ్ళు ఆ పుష్పహారాలు తీసుకోవాలి, చందనం తీసుకోవాలి. వాళ్ళ ఇళ్ళకి వెళ్ళారు. వెళ్ళి వాళ్ళకి ఏదో ద్రవ్యం ఇచ్చి తీసుకోవడం కాదు, లేదా
అయ్యా ఒక్క పూలదండ ఇప్పించండి, మీకు ఇవ్వడానికి ద్రవ్యం లేదని అడిగి తీసుకోవడం కాదు, అలా బ్రాహ్మణుడు పుచ్చుకోవాలి. డబ్బులు లేకపోతే లేవని భిక్షాటన చేసి పుచ్చుకోవాలి. వీళ్ళు అలా పుచ్చుకోలేదు. ఘోరాకారులు మాలాకార గృహంబులకు గంధిక గృహంబులకు తారరిగి మువ్వురు బలాత్కారంబునగొనిరి పుష్పగంధములప్ప. ఆ గంధం ఇచ్చేటటువంటి వాళ్ళింటికి, పుష్పమాలలు ఇచ్చే వాళ్ళింటికి వెళ్ళి మేము డబ్బు ఇవ్వం, మా దగ్గర లేదు కాబట్టి ఇమ్మని అడగం, ఇవ్వకపోతే చాలా కొడతానని లాక్కున్నారు. లాక్కుని గంధం రాసుకొని మెళ్ళో పుష్పహారాలు వేసుకొని మంచి టీవీగా బయలుదేరి అంతఃపురంలోని గోశాల దగ్గరికి వెళ్ళారు. అంతఃపురం అంటే ఏదో మన ఇంట్లో బొమ్మను దాటగానే హాలు అలా ఏమి ఉండదు. అబ్బో రాచనగరు అది ఎంత అద్భుతంగా ఉంటుందో. ఇప్పటికీ మీరు పెద్ద పెద్ద కోటలు, ఆ ఆగ్రా కోట, కృష్ణదేవరాయల వారి హంపి విజయనగరం కోట చూస్తే కళ్ళమ్మట నీళ్లే వస్తాయి అనుకోండి. అసలు ఆ కోటలు, గజశాలలు, ఆ వీధులు, ఆ దేవాలయాలు, ఆ రత్నాలు అమ్మినటువంటి అంగళ్ళు, ఆ దేవాలయంలో ఆ కృష్ణదేవరాయల వారి చిన్న భార్య చిన్నాదేవి నాట్యం చేస్తుంటే ఆవిడ లోపల నాట్యం చేస్తున్నప్పుడు ఒక్క కృష్ణదేవరాయల వారు మాత్రమే చూస్తూ పరదా పట్టుకుంటే స్తంభాల చుట్టూ, స్తంభాల బయటికి వాద్యకారులు కూర్చుని స్తంభాల మీదే ఆ 7 స్తంభాల మీద సరిగమ పదనిసలు పలికిస్తూ వాద్యాలు మ్రోగిస్తుంటే రాయలవారు దేవాలయంలో పరమేశ్వరుడి ముందు తన చిన్న భార్య చేస్తున్న నృత్యాన్ని చూస్తుండేవాడు. ఇప్పటికీ ముత్యాలు, వజ్రాలు, వైఢూర్యాలు, రాసులు పోసి అమ్మినటువంటి అంగళ్ళు, పెద్ద పెద్ద అంగళ్ళ కొలను కనపడుతుంది. ఆ పక్కనే తుంగభద్రా నది, గజశాల, పెద్ద పెద్ద ఏనుగుల్ని కట్టినటువంటి గజశాలలు, బ్రహ్మాండమైనటువంటి విగ్రహాలు, అవన్నీ ఆ తొండాలు విరిగిపోయి, ఆ విఘ్నేశ్వరుడికి ఆ దంతం విరిగిపోయి, ఆ విరూపాక్షస్వామి ఆ విగ్రహాలు చూస్తుంటే కళ్ళ నీళ్ళు వస్తాయి నిజంగా. 6 నెలలు దోచుకున్నారు. అంటే ఎటువంటి రాసనగరులో చూడండి, అటువంటి అంతఃపురాలు. కాబట్టి ఆ గోశాల దగ్గరికి వెళ్ళారు కృష్ణార్జునులు, భీమసేనుడు. గోశాల దాకా వెళ్ళేటప్పటికి అటు నుంచి జరాసంధుడు వస్తున్నాడు. ఆయనకి ఎప్పటికప్పుడు ఉప్పు అందుతూ ఉంటుంది. ఎవరో 3 వచ్చారు, మాకు ఇమ్మని అడిగి పుచ్చుకోలేదు, ద్రవ్యం ఇచ్చి పుచ్చుకోలేదు, బలాత్కారంగా తీసుకుని చందనం రాసుకుని పూలదండలు వేసుకుని లోపలికి వెళ్ళారు 3 స్నాతక వృత్తులు. అప్పటికి అర్ధరాత్రి అయింది, 12. అర్ధరాత్రమైన అభ్యాగత ద్విజ స్నాతకులకు ఎదురుచని కరంబు భక్తి పూజలిచ్చు పరమవృతుండో అప్పుడు ఎదురు వచ్చి వారికి ఇష్టమసగా. అభ్యాగతి అన్న మాటకు అర్థం ఉంది. అతిథి వేరు, అభ్యాగతి వేరు. అతిథి అన్న మాటకు అర్థం ఏంటంటే మనం పిలిస్తే వచ్చినవాడు ఒక్క తిథి నాడే ఉండి 2వ తిథికి ఉండనివాడు. పంచమి నాడు మన ఇంటికి భోజనానికి రండి పిలిస్తే పంచమి నాడు వచ్చి భోజనం చేసి షష్ఠి నాడు ఉండడు, వెళ్ళిపోతాడు. ఆయన అతిథి అంటారు. అభ్యాగతి అంటే మనం పిలవలేదు, భగవంతుడి పనుపున అనుకోకుండా ఆయనే వచ్చాడు మన ఇంటికి, అలా వస్తే అభ్యాగతి అంటారు. తను పిలవని వాళ్ళు ఎవరైనా కొత్తగా వచ్చారేమో వాళ్ళ కోరికలు తీర్చాలని రాత్రి 12 గంటలకు బయటకు వచ్చి తిరుగుతున్నట్టు ఎవరైనా ఉండిపోయారేమోనని, స్నాతక వృత్తులు ఎవరైనా ఉన్నారేమో వాళ్ళ కోరిక తీర్చాలని. వీళ్ళ 3 చూశాడు, గబగబా ఎదురెళ్ళాడు, వాళ్ళ చెయ్యి పుచ్చుకున్నాడు. మీకు ప్రీతితో మీకు కావలసినటువంటి కోరిక తీరుస్తాను, కాబట్టి మీకేం కావాలో చెప్పండి అన్నాడు. అని సురమునివరులకు వసుధామరులకు భక్తుండ ఉత్తమ క్షత్ర కులా చరితుండననిన ధరణీధరుడం మగధేశ్వరునకు తానిట్లనియను. నేను బ్రాహ్మణుల పట్ల, దేవతల పట్ల అపారమైనటువంటి భక్తి కలిగిన వాడిని, స్నాతక వృతులకు ఎప్పుడూ సేవ చేస్తూ ఉంటాను, మీకేం కావాలి చెప్పండి అని జరాసంధుడు తనని తాను పొగుడుకుంటూ మాట్లాడితే కృష్ణ భగవానుడు చూసి అన్నాడు, నువ్వు ఎటువంటి వాడివో నాకు తెలుసు, నువ్వు కొత్తగా చెప్పుకోవలసినటువంటి అవసరం లేదు. కడగి అత్యుత్తమ క్షత్రియ చరితంబునందు వర్ధిల్లుదునంటివి, జనులకెవ్వరికెన్నండు ఎగ్గొనరింపనేనంటివి, సక్షత్రియులవని నొరులు ఈయట్లు క్రూరులై నృపతుల చెరపట్టి పశువరించుచు పశుపతి ఉమేషు వరదు పూజించిన వారును కలరే. మున్నింతకు అగ్గలం బెద్ది ఎగ్గు కారణంబులేక దారుడై సాధుహింస చేయు కుజనుడెల్లవారి కప్రియుండు కాక అప్రియ లక్షణం బెండు కలజత తలప ఉత్తములకు. నేను చాలా మంచివాణ్ణి, దేవతలను ఆరాధన చేస్తాను, బ్రాహ్మణులను ఆరాధన చేస్తాను, స్నాతక వృతుల కోరికలు తీరుస్తానంటున్నావు కదా, సుక్షత్రియ వంశంలో పుట్టినటువంటి వాళ్ళని ఓడించడమే కాకుండా వాళ్ళని తీసుకొచ్చి కారాగారంలో పెట్టి
పరమసులభుడు, ప్రసన్నవదనుడు, పరమేశ్వరుడు, శంకరుడు, సాంబసనాశివుడు, ఉమేశ్వరుడు, వరదుడైనటువంటి పరమశివుడికి భైరవుడిని పేరు పెట్టి తీసుకెళ్లి ప్రతిరోజు నరబలి చేస్తావా క్షత్రియుల్ని? ఇంత హీనమైన పని చేసి సిగ్గుపడవలసినటువంటి నువ్వు నేను ఉత్తముణ్ణని చెప్పుకుంటున్నావా? నువ్వు మాకు పూజ చేస్తావా? నీ పూజలు మేము ఎందుకోమా? నీతో మాకు వైరం ఉంది కానీ నీతో మాకు స్నేహం లేదు. ఎందుకు స్నేహం లేదంటావా? ఎందుకు వైరం ఉందంటావా? ధర్మానికి వ్యతిరేకంగా ప్రవర్తించేటటువంటి వాడి పట్ల ధర్మంలో ఉండాలనుకున్న వాడికి వైరంగా ఇంకే ఉంటుంది? సహజంగా వైరం ఉంటుంది. దానికి కారణం ఇంకే ఉంటుంది. అందుకని నీ పట్ల మాకు వైరం ఉంది అంటే ఆయన అన్నాడు, ఎంతో మర్యాదగా వస్తున్నటువంటి మీరు స్నాతక వ్రతులైతే బలాత్కారంగా గంధాన్ని ఆ పుష్పహారాల్ని ఎందుకు తీసుకున్నారని అడిగాడు. అంటే మేము బ్రాహ్మణ స్నాతకులం కావు, మేము క్షత్రియ స్నాతకులం, కాబట్టి మా క్షాత్రధర్మం మాది, మేము బలాత్కారంగా తీసుకుంటాం భుజబలం చూపించి. అయినా ఇక్కడ వరకు వచ్చింది కాబట్టి చెప్తున్నాను. నేను శ్రీకృష్ణుడిని, ఇతను అర్జునుడు, ఆ పక్కన ఉన్నవాడు భీమసేనుడు. మేము ముగ్గురం నిన్ను చంపడానికే వచ్చాం. ఖచ్చితంగా భీమసేనుడు నిన్ను చంపేస్తాడు. కాదంటావా? నీ చెరసాలలో నువ్వు ఉంచినటువంటి నిర్బంధించినటువంటి కొన్ని వేల మంది రాజులందరినీ కూడా విడిపించి శరణాగతి చేస్తే నిన్ను విడిచిపెట్టేస్తాం అంటే ఆయన అన్నాడు, నేను ఏ తప్పు చేశానని విడిచిపెట్టాలి? అది మహోత్సాహం. అంటే ఒకడు చెప్తే వినే లక్షణం లేకపోవడం, చేసిన పొరపాటు ఎప్పటికీ గుర్తించలేకపోవడం. కాబట్టి నేనే తప్పు చేశాను? నేను ఏ తప్పు చేయలేదు. నా క్షాత్రధర్మంతో ఓడించాను, తీసుకొచ్చాను. నేను భైరవ పూజ చేస్తాను, అందుకని భైరవ పూజలో బలిస్తాను. మీరు చెప్పారని ఎందుకు విడిచిపెడతాను? ఇలాగే బలిస్తాను రాజులందరినీ. సరే, చూసి నిన్ను చంపడానికి వచ్చాం కాబట్టి మేము ఖచ్చితంగా నిన్ను చంపే పెడతామన్నాడు కృష్ణ పరమాత్మ. అంటే జరాసంధుడు అన్నాడు, సరి మంచిది, మీరు నాతో యుద్ధానికే కదా వచ్చారంటున్నారు. సమకట్టి సైన్యంబుతో నుండే తొడరి మీ మువ్వుర తోడ నుండే ఇద్దరతో నుండే నెక్కటి యొక్కనితో నుండే పొడిచెద దోర్బలమున నే ఆయుధంబున నిమ్మెయిపోరంగా నిష్టమయ్యది ఉత్సహింపొడినిన ఒక్కనితో బల్వు రుద్ధతులైపూని యుద్ధంబు చేయుట ఉచితమగునే అధిక బాహుబలులమైన మా మువ్వరయందు ఒక్కరిని మహాబలాధ్యుని కోరికొనుము వాడు ఘోరాజిలో నిన్ను మొనసి మల్ల యుద్ధమున జయించు. ఆయన అన్నాడు, మీరు ముగ్గురు వచ్చారు నాతో యుద్ధం చేస్తానని. మీలో ఒకడు చేస్తాడా? ఇద్దరు చేస్తారా? ముగ్గురు చేస్తారా? మీ సైన్యం ఏమైనా ఉంటే మీ సైన్యం నా సైన్యంతో చేస్తుందా? ఎలా చేద్దాం యుద్ధం చెప్పండి, మీ ఇష్టమే అన్నాడు. అది అత్యుత్సాహం అన్న మాట యొక్క లక్షణం అలా ఉంటుంది. చూడండి, మీ ఇష్టమే చెప్పండి, ఎలా కావాలంటే అలా చేసి చంపేస్తానన్నాడు. అంత తేలిగ్గా, అంత అతిశయానికి చేరిపోయాడు. అలాంటి స్థితికి చేరిపోయిన వాడు తేలికగా పడిపోయేది గోతిలో దేనికో తెలుసా? మాటకే. కృష్ణుడు చాలా చమత్కారి, మహానుభావుడు, ఆయనకి తెలియంది ఏం లేదు. ఆయన అన్నాడు, మేము ముగ్గురం, నువ్వు ఒక్కడివి. నువ్వు ఒకడితో చేస్తావా, ఇద్దరితో చేస్తారా, ముగ్గురు వస్తారా అని నువ్వు అడగచ్చు. కానీ మాకు నీతి ఉంది. నిన్ను ఒక్కడిని చేసి ముగ్గురం చంపడం ఏం బాగుంటుంది? ఒక్కళ్ళమే వస్తాం యుద్ధానికి. మా ముగ్గురులో ఎవరో ఒకరిని కోరుకో, ఆ ముగ్గురులో మహాబలవంతుడని నువ్వెవరు అనుకుంటావో వాడినే కోరుకో అన్నాడు. అంటే కొంచెం ఉత్సాహవంతుడు అనుకోండి, తెలివిగా ఆలోచించిన వాడైతే ఏం చేయాలి? ముందు కృష్ణుడిని రమ్మనాలి. కృష్ణుడు చేయగలడా యుద్ధం? చెయ్యగలిగిన వాడైతే 17 మాటలు దాటిపోయాడుగా. ఇతపూర్వం మల్ల యుద్ధం చెయ్యలేడు, పరాత్పరుడు కాబట్టి ఏమో పక్కన పెట్టండి. అర్జునుడు మల్ల యుద్ధం చేయలేడు, గాంధీవంతో బాణాలు వేయాలి. కానీ అమాయకత్వం అంటే, మా ముగ్గురం కలిసి నీతో యుద్ధం ఏమిటి ఒక్కడితోటి? మా ముగ్గురులో మంచి బలవంతుడని నువ్వెవరిని అనుకుంటున్నావో వాడితోనే పోరాడు అన్నాడు. ఇప్పుడు అడకత్తెరలో పోకచెక్క ఎవరయ్యాడు? జరాసంధుడు అయ్యాడు. అయితే అర్జునుడిని రమ్మనండి అన్నాడు అనుకోండి. అంటే భీముడి కన్నా అర్జునుడు మంచి మల్లయుద్ధ వీరుడా నీ దృష్టిలో అంటాడు. తేలికగా ఏదో అడిగిన ప్రశ్నకి జవాబు చెప్పేసినట్టుగా ఏమన్నాడు? మీ ముగ్గురులో మల్ల యుద్ధంలో మహాబలవంతుడు కాబట్టి భీమసేనుడిని రమ్మనండి అన్నాడు. తన మృత్యువుని తాను కౌగులించుకున్నాడు. ఎవడు కోరమన్నాడు? అది మహోత్సాహం అన్న మాటకు అర్థం.
ఆలోచన తక్కువ, ఉత్సాహం ఎక్కువ. దానివలన ఏమైంది? ప్రమాదం దగ్గరికి వెళ్ళి ఇప్పుడు యుద్ధం ప్రారంభం అవుతుంది. ఉన్నవాడు ఊరుకున్నాడా? అమంగళకరమైనటువంటి పనులు కొన్ని చేస్తుంటారు కొంతమంది. ఏదో భర్త ఎక్కడికో వెడుతున్నాడు అనుకోండి, గౌరవం ఉంటే వేరు, అక్కర్లేని పనులు కొన్ని చేస్తుంటారు. ఏడుస్తూ ముక్కు చీత్తూ ఆయనకి ప్రదక్షిణం చేశారనుకోండి, ఆయనకి తిరిగి రాడు. చేసింది ఒక ఆవిడలా అక్కర్లేని పని చేసింది. శ్రీరామాయణంలో వాలి యుద్ధానికి ఎడుతుంటే తార ముక్కు చీత్తూ ఏడుస్తూ ప్రదక్షిణం చేసింది. ఇక తిరిగి రాలేదు వాలి యుద్ధం నుంచి. చెయ్యకూడదు అలాగా. తను యుద్ధానికి ఎడుతూ కొడుకు సహదేవుడిని పిలిచి, పాండవులలో సహదేవుడు కాడు, జరాసంధుడి కొడుక్కి సహదేవుడిని పేరు, ఆ సహదేవుడిని పిలిచి, ఒరే నీకు పట్టాభిషేకం చేసేస్తాను, ఎందుకైనా మంచిది అన్నాడు. ఎందుకైనా మంచిదే అయింది. అంటే భోగాలము దాపురించిన నాడు ఇటువంటి ఆలోచనలే వచ్చేస్తాయి. కాబట్టి తన కొడుకుని పిలిచాడు, పట్టాభిషేకం చేశాడు. పట్టాభిషేకం చేసి రాత్రింబవళ్ళు ఎడతెరిపి లేకుండా కార్తీక మాస శుక్లపక్ష పాడ్యమి నాటి తెల్లవారుజామున యుద్ధం మొదలుపెట్టి త్రయోదశి నాటి రాత్రి వరకు కొట్టుకున్నారు ఇద్దరు. 13 రోజులు రాత్రి పగలు ఎడతెరిపి లేకుండా భువన భోంతారాణములు బర్దలైపోయేటట్టు అంత పెద్ద అరుపులు అరుస్తూ ఇద్దరూ మల్ల యుద్ధంలో పట్లేసుకుంటూ కొట్టుకుంటూ యుద్ధం చేస్తున్నారు. ఈశ్వరుని కృప ఎటుందో, ధర్మం ఎక్కడుందో అక్కడ బలం పెరుగుతుంది, ఎక్కడ ధర్మం లేదో అక్కడ బలం క్షీణించిపోతుంది. కాబట్టి జరాసంధుని యొక్క బలం క్షీణించిపోయింది. త్రయోదశి నాటి రాత్రి యుద్ధంలో అంత ఉత్సాహంగా లేడి, ఇంకా నీరసపడిపోయాడని గుర్తించాడు కృష్ణ పరమాత్మ. గుర్తించి భీమసేనుడి వంక చూసి అన్నాడు, విరహిత సత్వుడయ్య ప్రతివీరుడు వీని అశేష దారుణీశ్వర నికరాపరాధు అతి సాహసికున్వధించి నీ భుజ స్థిరత ఎలర్ప అయ్యి నిలదేవు బలంబున నీ బలంబు భాసురముగమాకు చూపుము విశుద్ధ యశోదిది మరుతత్మజ. ఓయ్ అవతలవాడు బలహీనుడైపోయాడు. ఓయ్ భీమసేన, నువ్వెవరివి? వాయుపుత్రుడివి. మీ నాన్న బలం ఎటువంటిది? ఇంతసేపా మీ నాన్న ప్రభంజనుడయ్యాడా? ఒక్కసారి గట్టిగా వీస్తే మహావృక్షములు కూకటి వేళ్లతో లేచిపోతాయి. అటువంటి మారుతాత్మజుడవు, వాయుపుత్రుడివి. అవతలవాడు నీరసపడిపోయాడని ఏమిటి మెల్లిగా యుద్ధం చేస్తున్నావు? ఎత్తి తిప్పి విశరదలబారే సంపదలబారేవయ్యా. నీ భుజబలం ఏమిటో, నీ తండ్రి గొప్పతనం ఏమిటో ఇవాళ మాకు కనపడాలి, చేయి యుద్ధం అన్నాడు. అది ఉత్సాహపరచడం. అవతలవాడి బలహీనత చెప్పాడు, యువతలవాడి యొక్క బలం ఏమిటో చెప్పి ఉత్సాహపరిచాడు. వెంటనే ఆ భీమసేనుడు అతనిని పట్టి ఎత్తి నిహతాహిత వీరుడు వాని ముక్కునన్ వాతను కర్ణరంధ్రముల వారక చోణిత ధారలొల్కగా వాతసుతుండు వీచ శతమారములుద్ధత చండమాత సంఘాత వివర్తమాన తృణఖండ సముండగు చుండమాగధున్. ఆ జరాసంధుణ్ణి ఒక్కసారి ఎత్తి పైకెత్తి పట్టుకున్నాడు. పట్టుకుని గట్టిగా నొక్కి పట్టి గిర్ర 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 తిప్పి విసరడం, మళ్ళీ అక్కడికి పరిగెత్తుకెళ్ళడం, మళ్ళీ పట్టుకోవడం, మళ్ళీ ఎత్తడం, మళ్ళీ తిప్పడం. ఇలా తిప్పి విసురుతుంటే ఒకేసారి ఆగకుండా 100 పర్యాయములు విసిరేట్టలాగా విసిరితే అతని ముక్కుల వెంట పెద్ద రక్తధారలు బయటికి వస్తున్నాయి, నోటి వెంట రక్తధారలు వస్తున్నాయి. ఆ రక్తధారలు వచ్చేట్టుగా విసురుతున్నాడు, వెడుతున్నాడు, ఎత్తుతున్నాడు, మళ్ళీ తిప్పుతున్నాడు, మళ్ళీ విసురుతున్నాడు. ఆయన బ్రతికే ఉన్నాడు జరాసంధుడు. ఇంకా యుద్ధానికి సిద్ధం అవుతూనే ఉన్నాడు. అప్పుడు ఇక ఉపేక్షించకూడదని వెరచరమ బట్టి కొనివడిన్ చరచి జరాసంధు సంధి సంధుల ఎమ్ముల్ విరిచి వధించి ఆర్చెను వరలగా భీముండు భువన వలయం బద్రువన్. భూమండలమంతా దద్దరిల్లిపోయేటట్టుగా ఆ నేల మీద పడిపోయినటువంటి జరాసంధుణ్ణి మెడపట్టి పైకెత్తి తన పిడిగుద్దులతో కీళ్లు ఎక్కడెక్కడ కలుసుకుంటాయో ఆ సంధిబంధముల మీద గుద్దుతుంటే అక్కడ ఉన్నటువంటి ఎముకలన్నీ విరిగిపోయి నుగ్గైపోయాయి. అలా పిడిగుద్దులతోటి సంధిబంధముల వందున్నటువంటి ఎముకలన్నిటినీ విరిచేసి నిలబడలేక కింద పడిపోయినటువంటి వాడిని నొక్కి నెత్తురు కక్కించి ఊపిరాడకుండా చేసి చంపేశాడు. దాంతో జరాసంధుడు శరీరాన్ని విడిచిపెట్టేశాడు. చాలామంది ఎందు ఒక అపోహ, ఏదో 2 ముక్కలు చేశాడు, విసిరాడు, కలుసుకున్నాయి, అందులో అటేశాడు ఇటేశాడు, అలాంటివన్నీ భారతంలో ఎవడో కల్పించాడు. కాబట్టి జరాసంధుడు భీమసేనుడి చేతిలో ఇలాగే మరణించాడు.
కలుసుకున్నప్పుడు కలిపింది తప్ప జర, చంపినప్పుడు భీమసేనుడి చేతిలో ఎముకలు కీళ్ళు సంధిబంధములు విడిపోయి ఎముకలు నుగ్గైపోయి నెత్తురు కక్కి చచ్చిపోయాడు జరాసంధుడు. అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు జరాసంధుని యొక్క కుమారుడైనటువంటి సహదేవుణ్ణి పిలిచి అతనికి పట్టాభిషేకాన్ని పూర్తి చేసి, నాయనా, నీ తండ్రి దుర్మార్గుడు తప్ప నిన్ను శిక్షిస్తాను, నీ రాజ్యం కబళిస్తాననుకోవద్దు. నువ్వు ధార్మికంగా రాజ్యం చెయ్యమని అతన్ని సింహాసనం మీద కూర్చోపెట్టి రాజసభ తీర్చి కారాగారంలో ఉన్నటువంటి ఆ రాజకుమారులందరినీ కూడా విడిపించాడు. వాళ్ళందరూ రత్నరాసులు, వజ్రరాసులు, వైఢూర్యరాసులు అన్నింటినీ తీసుకొచ్చి కృష్ణ పరమాత్మకి బహుమానం ఇచ్చారు. గరుడధ్వజుండపుడు కరుణాసమేతుడై మాగధులకెల్లన భయమిచ్చి మొగి జరాసంధుచే నిగృహీతులయ్యున్న పృథివీపతుల విడిపించి చెరలు మోక్షితులైన సర్వక్షత్రియుల చేత సంశుద్ధ రత్న పుంజముల చేసి పూజితుండై తన తేజంబు వెలుగంగా సహదేవు అజ్జరాసంధతనయు ఓడకుండుమని తదున్నత రాజ్యంబునందు నిలిపి హృదయహారి వివిధ రత్నరాజి సుందరంబైన మగధేశు రథము తేరమనిచె రమణతోడా. ఆ సహదేవుణ్ణి సింహాసనం మీద కూర్చోపెట్టి రాజ్య పరిపాలన అప్పచెప్పి ఆ క్షత్రియుల్ని అందరినీ కూడా కారాగారంలోంచి విడిపించి వారి నుండి రత్న సమూహాల్ని కానుకలుగా స్వీకరించినటువంటి ఆ గరుత్మంతుణ్ణి అధిరోహించి తిరిగేటటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క పరిపూర్ణావతారమైనటువంటి కృష్ణ పరమాత్మ ఒక్కసారి అక్కడ ఉండే భటులందరినీ ఆజ్ఞాపించట, ఆ జరాసంధుడు ఎక్కి తిరిగేటటువంటి దివ్యమైన రథాన్ని ఇక్కడికి తీసుకురండి. ఆ చిరుగంటలు చప్పుడవుతుండగా దివ్యమైన రథాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టారు. అర్జునుణ్ణి భీముణ్ణి పిలిచి చెప్పాడు, భీమార్జునులారా, ఈ జరాసంధుడు ఎక్కినటువంటి రథం ఏమిటో తెలుసా? ఒకానొకప్పుడు తారకాసురునితో యుద్ధం జరుగుతున్నప్పుడు దేవేంద్రుడు ఈ రథం మీదే నిలబడి యుద్ధం చేశాడు. తర్వాతి కాలంలో దీన్ని వసుమహారాజు గారు స్వీకరించారు. ఆదిపర్వంలో వస్తుంది వసుమహారాజు చరిత్ర, మీరు విన్నారు. ఆ వసుమహారాజు గారు ఈ రథాన్ని ఎక్కాడు. తర్వాత ఈ రథం జరాసంధుని యొక్క తండ్రి అయినటువంటి బృహద్రథుడు అధిరోహించాడు. బృహద్రథుని మరణానంతరం జరాసంధుడు ఈ రథాన్ని ఎక్కాడు. ఇది పరమ దివ్యమైనటువంటి రథం, దేవేంద్రుడిక్కిన రథం. ఈ రథం ఎక్కి మనం ఇంద్రప్రస్థాన్ని చేరుకుందాం రండి అన్నాడు. గరుత్మంతుణ్ణి మనసులో స్మరించినంత మాత్రం చేత గరుత్మంతుడు వచ్చాడు. ఆ గరుత్మంతుణ్ణి రథానికి సారథిగా ఉంచి ఆ రథం మీద కూర్చుని కృష్ణార్జునులు భీమసేనుడు ఇంద్రప్రస్థపురాన్ని చేరుకున్నారు. జరాసంధ వధ జరిగిందిట అని తెలుసుకున్నటువంటి పురప్రజలందరూ స్వాగతం పలికారు. వార్త గుప్పున బయటికి వెళ్ళింది. అమ్మ బాబో, ఏమి బలవంతుడు భీమసేనుడు అనుకున్నాడు. జరాసంధుణ్ణి చంపేసిన కారణం చేత రాజసూయ మహాయాగం చెయ్యడానికి ఉన్నటువంటి ప్రతిబంధకములన్నీ తొలగిపోయాయి. ఇప్పుడిక 4 దిక్కులకు 4 తమ్ముళ్ళని దిగ్విజయ యాత్రకి ధర్మరాజు గారు పంపించడానికి కావలసినటువంటి మార్గం సుగమమైంది. ఇప్పుడు మహానుభావుడైనటువంటి కృష్ణుడు ఆ రథంతో ఇంద్రప్రస్థాన్ని చేరుకుని అక్కడి నుంచి ద్వారకా నగరానికి వెళ్ళిపోయాడు. ఇందులో గమ్మత్తు ఏమిటంటే, గరుత్మంతుడు వాహనంగా ఉండి శ్రీమన్నారాయణుణ్ణి వహించడం మనం చాలా చోట్ల చూస్తాం. కానీ గరుత్మంతుడంటే విష్ణువుకు ఎంత ప్రీతి అన్నదానికి ప్రతీక మహాభారతం సభాపర్వంలో ఒకానొకప్పుడు తారకాసురుడితో జరిగిన యుద్ధంలో ఇంద్రుడధిరోహించినటువంటి రథం కాలక్రమంలో బృహద్రథునికి వస్తే ఆ బృహద్రథుని రథాన్ని జరాసంధ మరణం తర్వాత స్వీకరించినటువంటి కృష్ణ పరమాత్మ భీమార్జునులతో కలిసి రథాన్ని అధిరోహించేటప్పుడు గరుత్మంతుని స్మరించి ఆయనని సారథిగా పెట్టుకుని వెళ్ళాడు. అప్పటి వరకు ఆయన మీద పెడతాడు. ఎంత ప్రీతి అంటే గరుత్మంతుడంటే, గరుత్మంతుడు సారథిగా రథాన్ని తోలాడు జరాసంధ వధ తర్వాత. ఆ రథం మీద సంతోషంగా అందరూ ఇంద్రప్రస్థానికి చేరుకున్నారు. జరాసంధ వధ పూర్తయింది. మహాభారతంలో జరాసంధ వధకి విశేషమైనటువంటి ప్రాముఖ్యత ఉంది. ఎందుచేత అంటే, దుర్మార్గులైన వాళ్ళందరూ కురుక్షేత్ర సంగ్రామానికి ముందు జరాసంధుడి పక్షానికే చేరారు. ఒక్కొక్కరుగా. ఈ జరాసంధుడు ఒకానొకప్పుడు ద్రౌపదీదేవిని పరిణయం చేసుకోవడానికి మత్స్యయంత్రం కొట్టడానికి వెళ్ళాడు. వెళ్ళి ఆవిడ అదృష్టం బాగుంది, నల్లపూసంత దూరంలో బాణం తప్పిపోయి ద్రౌపదీదేవిని విడిచిపెట్టుకుని వచ్చాడు.
వచ్చి చిట్ట చివరికి అధర్మాన్ని ఆశ్రయించిన కారణం చేత అతను నమ్ముకున్నటువంటి హంస డిభకులు జరాసంధుడు ముగ్గురు నిహతులయ్యారు. ఇక మిగిలిపోయిన వాడు శిశుపాలుడు. అక్కడ ఆయన రాజసూయ మహాయాగంలో కృష్ణ పరమాత్మ చేతిలో నిహతుడైపోతాడు. మహానుభావుడైనటువంటి కృష్ణ పరమాత్మ సభాపర్వంలో మయసభ అన్న ఒక్కదాన్ని అడ్డుపెట్టి ఏమి దాని గురించిన ఆలోచన లేకుండా కూర్చున్నటువంటి ధర్మజ కృష్ణులతో ఉన్నటువంటి అర్జునుడి దగ్గరికి వచ్చినటువంటి మయుడు నువ్వు చేసిన ఉపకారానికి ప్రత్యుపకారంగా నీకు నేను ఏదో ఒక మహోపకారం చెయ్యాలని కోరుకుంటే ఇతని యొక్క సమర్థతకి తగినటువంటి గొప్ప సభని నిర్మించి ఇవ్వమని కృష్ణుడికి అర్జునుడు సంకేతిస్తే కృష్ణ పరమాత్మ బాగా ఆలోచించి ధర్మాన్ని నిలబెట్టడానికి జరగవలసినటువంటి యుద్ధానికి బీజం ఎక్కడ పడుతుందో అటువంటి మయసభని నిర్మించి తెచ్చి అక్కడ పెట్టమని అడిగితే ఆ మయసభా నిర్మాణం జరిగితే మయసభని చూడడానికి నారదుడు వస్తే ఆ వచ్చినటువంటి నారదుడు అన్ని సభల గురించి చెప్పి మయసభ చాలా గొప్పదని చెప్పి మీ నాన్న యమసభలో ఉన్నాడు ఇంద్రసభకు పంపడానికి రాజసూయం చెయ్యమంటే రాజసూయం చెయ్యడానికి కృష్ణ పరమాత్మని పిలిచి అనుజ్ఞను అడిగితే రాజసూయం చెయ్యడానికి జరాసంధుణ్ణి ముందు చంపితే తప్ప రాజసూయం చెయ్యడానికి వీల్లేదని భీమార్జునుల్ని తీసుకెళ్లి జరాసంధుణ్ణి చంపి వీళ్ళందరూ తిరిగి ఇంటికి వచ్చారు. ఇంతకీ కథంతా కొనసాగడానికి కారణమేది మయసభ. అందుకని సభాపర్వం. కాబట్టి ఇవాళ జరాసంధ మరణంతో ధర్మ సంస్థాపన యందు శ్రీకృష్ణ భగవానుడు చాలా సంతోషకరమైనటువంటి స్థితిని చేరి ఉన్నాడు. పాండవులు మంచి విజయాన్ని పొంది ఉన్నారన్న మంగళప్రదమైనటువంటి ఘట్టం దగ్గర ఉపన్యాసాన్ని పూర్తి చేసి పాండవుల దిగ్విజయయాత్ర రాజసూయ మహాయాగం ఎలా జరిగింది, దాని అద్భుతమేమి, దాని విశేషాలేమి అన్న దాని గురించి రేపు సాయంకాలం 6:30 కృష్ణ పరమాత్మ పలికించినంత మేర పలకడానికి ప్రయత్నిస్తాను. మంగళాశాసన పరై పదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయిని శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మవాక్కాయజం వా శ్రవణనైనజం వా మానసం వా పరాధం విహితం వా సర్వమేత్తక్షమస్వ శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.